సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇది మన కొత్త ఛానల్ రామ్ రమేష్ 2.0. ఇంకా ఎవరైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా క్లాసెస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్, మోడల్ పేపర్ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ముఖ్యంగా టెట్కి సంబంధించి మనకి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి క్లారిటీగా చూద్దాం. టెట్ దరఖాస్తులకు తుది గడువు నేడే అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నెల 19వ తేదీ రాత్రి 8:30 గంటల వరకు మొత్తం 2,07,765 దరఖాస్తులు అయితే అందాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. పేపర్ 1కు 61,930 మంది, పేపర్ 2కి అత్యధికంగా 1,28,730 మంది, రెండింటికి కలిపి 17,104 అంటే డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారు, రెండింటికి అప్లై చేసిన వాళ్ళు అనమాట. ఓకే గైస్, ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏమిటి, కంప్లీట్గా నేను ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ వీడియో కంప్లీట్గా చూసి, ఇంకా ఎవరైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అప్లై చేయలేదు వెంటనే అయితే అప్లై చేసుకోండి. గైస్, మనకి ఎడిట్ ఆప్షన్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఎనేబుల్ చేశారు. ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి కూడా క్లారిటీగా చూపిస్తుంది. చాలామంది ఫీజు పేమెంట్కి సంబంధించి డౌట్స్ అడుగుతున్నారు. ఫీజు పేమెంట్కి సంబంధించి మీకు సక్సెస్ అయిందా ఏమైందని తెలుసుకోవాలంటే ఫీజు పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫీజు పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీ ఫీజు పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఏంటి కథ అనేది అక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనే స్టెప్ బై స్టెప్ వీడియో మన ఛానల్లో ఉంది కాబట్టి ఒకసారి క్లారిటీగా ఆ వీడియోని చూసి అప్లై అయితే చేసుకోండి. ఓకే గైస్, ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు కదా. మే హాల్ టికెట్ నెంబర్స్ చెక్ చేసుకున్న ఆప్షన్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారు. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జనరల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసి ఆ ఎడిట్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఆల్రెడీ ఎవరైనా తెలంగాణ టెట్ రాసిన అభ్యర్థులు మళ్ళీ స్కోర్ పెంచుకునేందుకు తెలంగాణ టెట్ ఎగ్జామ్కి అప్లై చేసి మళ్ళీ రాసుకుని స్కోర్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. దరఖాస్తుల గడువు చివరి తేదీ కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. గైస్, మన ఛానల్లో ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మన రామ్ రమేష్ 2.0కి తక్షణమే సబ్స్క్రైబ్ అవ్వండి.